మెగా ప్రిన్స్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న వరుణ్ తేజ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన మట్కా సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, వరుణ్ తేజ్ ఒక అణగారిన వర్గానికి చెందిన కుర్రాడిగా ఈ సినిమాలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇక ఆయనలో తిరుగుబాటు మొదలైతే ఎలా ఉంటుంది అనే పాయింట్ బేస్ చేస్తూ ఈ కథ నడిపించారు. ఇక మట్కా అనే ఇల్లీగల్ బిజినెస్ ని నడిపే ఒక డాన్ గా కూడా హీరో ఎదుగుతాడు. మరి దానికి అనుగుణంగా ఆయనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, తన బిజినెస్ కి ఎవరెవరు అడ్డొచ్చారు, హీరో వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాడనే విషయాలు తెలియాలంటే మాత్రం మీరు సినిమా చూడాల్సిందే. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా మార్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక కంటెంట్ ను బేస్ చేసుకుని ఈ సినిమాను ముందుకు నడిపించటంలో కరుణ కుమార్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. మరి ఆయన ఈ సినిమాని కూడా తన గత చిత్రాల మాదిరిగానే ముందుకు మూవ్ చేశాడు. మొత్తానికైతే ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకుడిని అలరించినప్పటికీ ఇందులో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ప్రతి ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ యాక్టింగ్ కూడా చాలా సెటిల్డ్ గా ఉండటంతో ఈ సినిమా ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. మరి అలాంటి ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అంత ప్రాపర్ గా సెట్ అవ్వలేదనిపిస్తుంది. ఈ సినిమాను లూప్ స్క్రీన్ ప్లేలో చేసి ఉంటే దాని ఇంపాక్ట్ ఇంకా బాగుండేదనిపించింది. ఇక ఈ సినిమా పెద్ద కథ అయితే కాదని, ఇంతకు ముందు కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు ఎలాగైతే ఇల్లీగల్ బిజినెస్ ని బేస్ చేసుకుని వచ్చాయో అలాంటి కథతోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల్లో ఒక హై వోల్టేజ్ ఫీల్ ని కలిగించటమే కొంతవరకు సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఈ సినిమాకి మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్ అందించటం విశేషం. ఇక ఈ సినిమాలో కొన్ని కోర్ ఎమోషన్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఇక వరుణ్ తేజ్ క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ చాలా అద్భుతంగా చూపించారు. కరుణ కుమార్ తను పేపర్ మీద ఏదైతే రాసుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలనే ప్రయత్నం అయితే చేశారు. కానీ కొంతవరకు తడబట్టట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి వరకు సినిమా స్లోగా సాగుతూ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని హై మూమెంట్స్ ఉండటంతో సినిమాని చూస్తున్న ప్రేక్షకుడికి బోర్ అయితే కొట్టకుండా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు హిట్ అయ్యాయా ఫ్లాప్ అయ్యాయా అనే విషయాన్ని పక్కన పెడితే ఇందులో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక తను ఎప్పుడూ రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు చేయకుండా వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి వరుణ్ తేజ్ కు సక్సెస్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కానీ హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆయన మాత్రం డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగటం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన మీనాక్షి చౌదరి కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన చాలా అద్భుతంగా ఉండటంతో సినిమా మీద ఆటోమేటిక్ గా అంచనాలైతే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా చూడటానికి చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక నోరా ఫతేహి, కిషోర్ లాంటి నటులు వాళ్ళ పరిధి మేరకు చాలా బాగా నటించి మెప్పించారని చెప్పాలి. ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మాత్రం కొంతవరకు మ్యాజిక్ అయితే చేశాడు. మరి తన గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంతవరకు మ్యూజిక్ అయితే తగ్గిందనే చెప్పాలి. ఏది ఏవైనా కూడా ఈ సినిమా ఫీల్ ని చెడగొట్టకుండా మ్యూజిక్ అందించటంతో సినిమా చూస్తున్నంతసేపు ఏ ప్రేక్షకుడు కూడా ఆ పాత్రల నుంచి డీవియేట్ అవ్వకుండా సాగే అవకాశం అయితే ఉంది. ఇక ఆటోమేటిక్ గా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యింది. ఇక విజువల్స్ చాలా టాప్ రేంజ్ లో చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచించి సినిమాను ముందుకు తీసుకెళ్లే డైరెక్టర్ ఒక సినిమాటోగ్రాఫర్ నుంచి చాలా మంచి విజువల్స్ ని రాబట్టుకోవటంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మరి ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, వరుణ్ తేజ్ యాక్టింగ్, కొన్ని ఎలివేషన్ సీన్స్, అలాగే విజువల్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమా మధ్యలో కొంచెం బోర్ కొట్టిందనే చెప్పాలి. మ్యూజిక్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను చాలా బాగా మెచ్చుకుంటారు. వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది.